రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 815తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్కి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు ఆన్లైన్లో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదన్నట్లయితే మోజ్ కావచ్చు, ఇట్లాంటి వీటన్నిటిలో కూడా మీరు ఎలాంటి వీడియోస్ని చూడడానికి ఇష్టపడుతుంటారు అని చెప్పి నేను అడిగాను. షార్ట్ వీడియోస్ అని చెప్పి 22% ఆఫ్ ద యూజర్స్, లాంగ్ వీడియోస్ అని చెప్పి 4% ఆఫ్ ద యూజర్స్. ఇక షార్ట్ ఆర్ లాంగ్ అనేది నాకు సంబంధం లేదు, కంటెంట్ ఉంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఏదన్నా వాచ్ చేస్తానని చెప్పి ఆల్మోస్ట్ 67% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగితే ఐ డోంట్ కేర్, ఐ నీడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి 13% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్ కంటెంట్, మెయిన్ కంటెంట్ ఈస్ కింగ్. సో కంటెంట్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే అది 2 hours లేదా 3 hours ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ కంటెంట్ కోసం, మన నాలెడ్జ్ కోసం అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా ఇవాళ రేపు స్మార్ట్ వాచెస్ అన్నిటిలో కూడా కాలింగ్ ఫ్యూచర్ని కూడా మనం కామన్గా చూడబోతున్నాం, చూస్తూనే ఉన్నాం కూడా. సో ఈ కాలింగ్ ఫ్యూచర్ వచ్చింది అన్నట్లయితే నిజంగానే మీరు చెయ్యి ఇలా పెట్టి మాట్లాడటంలో కంఫర్ట్ ఫీల్ అవుతారా దీని ద్వారా, లేదన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారానే మాట్లాడతారా, అంటే ఫోన్ ద్వారానే మాట్లాడతారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి మీడియాటెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీడియాటెక్ కంపెనీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 2000 SOC చిప్సెట్ని 9000 చిప్సెట్ కింద నామకరణం చేసిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక అఫీషియల్గా ఈరోజు దీన్ని మీడియాటెక్ కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 సిరీస్లో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ 4 nanometer బెనిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. అఫ్కోర్స్ ఇందులో వచ్చినప్పటికి మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ సపోర్ట్తో పాటు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా సుమారుగా 750 Mbps స్పీడ్ దాకా మనకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఒకవేళ మీరు కనుక కెమెరా బ్యాక్ మెయిన్ ప్రైమరీ ఉంటుంది సరే, సింగిల్ కెమెరా యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అప్ టు 320 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా, అలాగే వీటి రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ, అంటే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది చూసారా, అది అప్రాక్సిమేట్లీ 180 Hz దాకా, అది కూడా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మీద మనం చూసేటువంటి అవకాశం ఉందంట. లేదు అన్నట్లయితే కనుక అంటే రిఫ్రెష్ రేట్ నార్మల్గా యూజ్ చేశారంటే అప్ టు 2K డిస్ప్లే కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందంట. దీంతోపాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, వైఫై అలియన్స్ 6 కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇది అనౌన్స్ చేసిన మరికొద్ది నిమిషాలలోనే రియల్మీ, షావమీ 2 కంపెనీస్ కూడా మేము ఈ చిప్సెట్తో అతి త్వరలో మేము స్మార్ట్ ఫోన్స్ని తీసుకొని రాబోతున్నామని చెప్పి కన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీవే ఈ ఇయర్లో అంటే 2022 ఫస్ట్ క్వార్టర్ కల్లా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 చిప్సెట్తో వచ్చేటువంటి SOC చిప్సెట్ మొబైల్ ఫోన్స్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మీడియాటెక్ ప్రాసెసర్ గురించి? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ MI 12 సిరీస్లో 12X మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే క్వైట్ సిమిలర్గా ఆల్మోస్ట్ ఆల్ MI 11 సిరీస్ ఏ విధంగా అవుతుంది అంటే 11T సిరీస్ చూసారా, సో ఆ సిరీస్ మొబైల్ ఫోన్ కిందనే మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SOC చిప్సెట్తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా, 6.8 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMO LED స్క్రీన్తో ఇది రావటం. అండ్ ప్యారలల్లీ దీంట్లో మీకు 120 Hz HDR10 ఇవన్నీ కూడా క్వైట్ కామన్ ఫీచర్స్గా ఉండేటువంటి అవకాశం ఉందంట. సో దీని వచ్చేటప్పటికే లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 కానీ లేదా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021లో కానీ అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం నుంచి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ ఇదే సెగ్మెంట్లో ఇదే ప్రాసెసర్ తోటి మనకి MI 12 మినీ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా దీన్ని అయితే చైనాలో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా వీళ్ళు త్వరలోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హానర్ దగ్గర నుంచి మరొక 2 ఫోల్డింగ్ ఫోన్స్ని అయితే మనం చూడబోతున్నామంట. ఇది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2022లో మన ముందు తీసుకొస్తామని చెప్పి హానర్ కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు ఒకటి చూసారన్నట్టయితే ఒకటి ఇన్వర్డ్ ఫోల్డింగ్, మరొకటి వచ్చేటప్పటికే అవుట్వర్డ్ ఫోల్డింగ్. సో HUAWEI Mate X2 ఉంది చూసారా, దానికి ప్యారలల్గానే ఇది HUAWEI Mate X3 కేటగిరీ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇది కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉందంట, అంటే R&D అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారంట. మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీటిని త్వరలోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్పాటిఫై దగ్గర నుంచి, స్పాటిఫై మీ అందరికీ తెలిసిందే కదా, ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్. ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే దీంట్లో మనం కేవలం పాటలు మాత్రమే వినగలం. బట్ ఈసారి ఇప్పటి నుంచి దీన్ని వచ్చేటప్పటికి అంటే దీంట్లో మనకి లిరిక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే కొన్ని పర్టికులర్ సాంగ్స్ ఉంటాయి చూసారా, పాపులర్ సాంగ్స్ ఇంగ్లీష్, హిందీ, సో ఇలాంటి వాటికి లిరిక్స్ని కూడా మన ముందుకు తీసుకొస్తారు. ఎవరైతే క్యూరియోకో ఇంట్రెస్ట్ ఉంటుందో, పాటలు పాడాలనుకుంటారో వాళ్ళందరూ దీనిపైన ఒక లుక్ వేయచ్చు. సో పాటల పుస్తకాలు ఒకప్పుడైతే దొరికేది 1 రూపీ 2 రూపీస్కి. సో అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా మనం
పాటని ఆస్వాదిస్తూనే దాని లిరిక్స్ని కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఇప్పుడు ఇది ప్రస్తుతం సౌత్ అండ్ లాటిన్ అమెరికాతో పాటు మన ఇండియా అలాగే సౌత్ ఏషియాలో కొన్ని రీజన్స్ మాత్రం ఈ లిరిక్స్కి అయితే మన ముందుకు రావడం జరుగుతుంటుంది. అతి త్వరలో దీన్ని త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళు అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ నేను టెస్ట్ చేశాను, మన ఇండియాలో స్పాటిఫైలో అయితే ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ కాకపోతే యాప్ను ఒకసారి అప్డేట్ చేసి చెక్ చేయగలరు. సో ఇక నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ Z Fold 3, Z Flip 3 రెండు మొబైల్ ఫోన్స్ మొన్ననే రీసెంట్గా లాంచ్ అయినాయి. సో వీళ్ళు Z Flip 4 అలాగే Z Fold 4 ఈ రెండింటి మీద కూడా R&D చేస్తున్నారు. సో చూడటానికైతే పెద్దగా మార్పులు అయితే ఏమి ఉండకపోవచ్చు, బట్ దీంట్లో మనకి Z Flip ఉంది చూసారా, దీంట్లో అండర్ డిస్ప్లే కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మరి ఫోల్డ్లో తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మరింత బెటర్ ఇంజెస్ తోటి ఇంకా డిస్ప్లే కూడా మరింత ఎక్కువ దృఢంగా దీన్ని అయితే డిజైన్ చేయబోతున్నారని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రైస్ సెగ్మెంట్ కూడా మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో, అంటే Z Fold 3 ఏదైతే ప్రైస్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొచ్చారో ఆల్మోస్ట్ ఆల్ అదే బడ్జెట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఫుడ్ పాండా దగ్గర నుంచి, ఫుడ్ పాండా మన ఇండియాలో కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇది వచ్చిన తర్వాత ఇది స్విగ్గీలో మెర్జ్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ డెలివరీ యాప్ అంటే ఫస్ట్ మనకి ఫుడ్ పాండానే. అయితే చైనాలో కాకుండా సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలాంటి దేశాలన్నింటిలో ఫుడ్ పాండా ద్వారా వీళ్ళు ఫుడ్ని అయితే ఆర్డర్ చేసుకోవడంతో పాటు ప్యారలల్గా ఇక పైన మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే లైక్ మెమరీ కార్డ్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, లేదన్నట్లయితే టీవీస్ కావచ్చు, ఎక్సెట్రా వీటిని కూడా మీరు ఫుడ్ పాండాలో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అంట. అంటే ఇక పైన మీరు వర్క్లో ఉన్నప్పుడు మీకు డేటా కేబుల్ అవసరమైనా కానీ ఫుడ్ పాండాలో ఫుడ్ ఎట్లా ఆర్డర్ చేసుకుంటాం అట్లా డేటా కేబుల్స్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటినీ కూడా మనం ఆర్డర్ చేసుకొని మనం ఆ కాంపోనెంట్ అంటే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇది చైనాలో ఫస్ట్ స్టార్ట్ చేయకుండా వీళ్ళు వచ్చేటప్పటికే సౌత్ ఏషియన్ కంట్రీస్ లైక్ మలేషియా, థాయిలాండ్ అలాగే సింగపూర్లో అఫీషియల్గా స్టార్ట్ చేశారు. ఏమో చెప్పలేం, మన ఇండియాలో కూడా అతి త్వరలో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. స్విగ్గీకి సంబంధించినటువంటి ఇన్స్టెంట్ మార్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉంది కాబట్టి, అండ్ జొమాటో కూడా ఉంది కాబట్టి, సో దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయినా ట్రావెల్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో మీకేమనిపిస్తుంది, ఇలాంటి ఫ్యూచర్ కావాలంటారా, ఇది రావాలంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 14 సెప్టెంబర్ 2022లో అయితే మన ముందుకు రిలీజ్ కాబోతుంది. సో దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటారా? సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి ప్రో సిరీస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం యాపిల్ అయితే మొత్తం 4 ఫోన్స్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మన ముందుకు లాంచ్ అయినటువంటి 13 మినీ, 13 అలాగే 13 Pro, 13 Pro Max. దీంట్లో ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికే ప్రీమియం కేటగిరీ కింద, అలాగే మనకి 13 మినీ అలాగే 13 వచ్చేటప్పటికే కొంచెం లో ఎండ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొస్తుంటారు. ఈసారి 14 సిరీస్లో ప్రో సిరీస్ ఏదైతే ఉందో వీటిలో మనం USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ చూసేటువంటి అవకాశం ఉందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇప్పుడు 13 Pro అలాగే 13 Pro Max రెండింటిలో కూడా మనకి ప్రో రెజల్యూషన్తో వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంటాం. సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో ఏదైతే ఉందో ప్రోరెస్లో రికార్డ్ చేస్తే చాలా హ్యూజ్ డేటాని అయితే కన్జ్యూమ్ అవుతూ జరుగుతుంది. సో ఈ హ్యూజ్ డేటాని కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 మినిట్స్ డేటాని సుమారుగా 720 GB డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు 3 గంటలు ఏమో పట్టిందంట. సో అదే USB లైట్నింగ్ పోర్ట్ ఉండటం వల్ల, అంటే ఇది వచ్చేటప్పటికి 2.0 మాత్రం వర్క్ అవ్వడం జరుగుతుంది. వేరే ఇక్కడ USB Type-C ఉందనుకోండి, అక్కడ USB 3.0 కూడా మనకు వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది మరింత వేగంగా, కేవలం అదే సైజు ఉన్నటువంటి డేటా ఐప్యాడ్ నుంచి వీళ్ళు జస్ట్ 3 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ప్రోరెస్ సపోర్ట్ చేసేటువంటి డివైజెస్ అంటే 14 Pro కావచ్చు, 14 Pro Max కావచ్చు, ఈ రెండిటిల్లో కూడా మనకి హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం, అందులో ప్రో రెజల్యూషన్తో వీడియో రికార్డ్ చేసే దాని ట్రాన్స్ఫరింగ్ కోసం మనకి USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. వేర్ 14 అలాగే 14 మినీ రెండిటిలో కూడా నార్మల్ USB లైట్నింగ్ పోర్ట్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. నన్ను అడిగితే యాపిల్ ఇలా చేయడానికి ఆల్మోస్ట్ అలా అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్కడ దాకా వస్తే గనక వాళ్ళ ఈగో కోసమైనా కానీ ఈ లైట్నింగ్ పోర్ట్లో, అంటే 7 పిన్ లైట్నింగ్ పోర్ట్ ఉంది చూసారా, దాంట్లో 3.1 తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా పర్సనల్గా. చూద్దాం మరి మీరేమంటారు. సో మీకేమనిపిస్తుంది, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చాం మనకి Xiaomi దగ్గర నుంచి. Xiaomiకి సంబంధించినటువంటి రీసెంట్ లాంచ్ Mi Pad 5, Mi Pad 5 Pro ఉంది చూసారా,
దీంట్లో చైనాలో ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో విండోస్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ట్యాబ్స్ కోసం సపరేట్గా విండోస్ ఆమ్ అని చెప్పి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసేతనైతే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ Xiaomi ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టాల్ చేసుకునేటువంటి విధంగానే దీనికి సంబంధించినటువంటి బూట్ లోడర్ని అన్లాక్ చేయడంతో పాటు అన్ని యాక్సెస్ని కూడా ప్రొవైడ్ చేసింది, లైక్ డ్రైవర్స్ అన్నిటిని కూడా. సో మేబీ సూన్ నెక్స్ట్ జనరేషన్లో వచ్చేటువంటి మీప్యాడ్ 6 కావచ్చు, 6 Pro కావచ్చు, రెండింటిలో కూడా అఫీషియల్గా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసాము మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ నార్జో సిరీస్ అయిపోయిందని అనుకుంటే పొరపాటే, దీంట్లో మరొక మొబైల్ ఫోన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంట. రియల్మీ నార్జో 50A మొబైల్ ఫోన్ ఉంది చూసారా, సో దీంట్లో ప్రైమ్ వేరియంట్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సేమ్ లైక్ రెడ్మీ కంపెనీ మనకి ఎట్లా అయితే వీళ్ళు ప్రైమ్ సిరీస్ తీసుకొస్తూ ఉంటారో సేమ్ అదేవిధంగా కొన్ని చిన్న చిన్న మార్పులతో మోస్ట్లీ ఇది కూడా మనకి 11-12 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంతో పాటు ప్యారలల్గా రియల్మీ సి సిరీస్లో C35 అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ని కూడా మనం అతి త్వరలో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. అండ్ దీంతో పాటు ప్యారలల్గా రియల్మీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వాచ్ 2 ఉంది చూసారా, సో దీంట్లో గోల్డ్ కలర్ వేరియంట్ని కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు మన ఇండియాకి సేల్లోకి అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. మేబీ క్రిస్మస్ సేల్ కల్లా అఫీషియల్గా దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో రియల్మీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi దగ్గర నుంచి MI 12 Ultra ఈ మొబైల్ ఫోన్లో మనకి 2 వేరియంట్స్ చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఒకటి వచ్చేప్పటికి MI 11 Ultra కామన్గా మీ అందరికీ తెలిసిందే, మరొకటి వచ్చేప్పటికే MI 11 Ultra Plus. అల్ట్రా ప్లస్లో వచ్చేటప్పటికే కెమెరా డిజైన్లో ఏదైతే ఉందో అంటే సెన్సార్లో కొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉందంటే శాంసంగ్కి సంబంధించినటువంటి GWN సెన్సార్లో 3rd జనరేషన్ సెన్సార్ని ఇందులో వాడేటువంటి అవకాశం ఉందంట. వేరే ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి MI 11 Ultraలో వచ్చేటప్పటికే మనకి 50-48 ఇచ్చారు కదా, అక్కడ వచ్చేటప్పటికి మనకి 50-50 ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఆప్టికల్ జూమ్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే ప్రైమరీ సెన్సార్ కింద కూడా. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.